నమస్తే, వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోయే అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బతికిందా? ఎస్, మీరు విన్నది కరెక్టే. ఎందుకు నేను ఈ ప్రశ్నతో స్టార్ట్ చేశానంటే, 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, అంటే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణను ఇవ్వడం అనే ఒక పొలిటికల్ డెసిషన్ ద్వారా రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏమేమి చేస్తామని చెప్పింది, ఏమేమి చేస్తామని బిల్లులో పెట్టింది, ఏ ప్రామిసులు కేవలం నోటి మాట మాత్రంగానే చెప్పింది, ఇది ఒకసారి నేను మాట్లాడతాను. కానీ అసలు ఈ విభజనని వ్యతిరేకించిన సీమాంధ్ర వాసులు, అంటే ఇక్కడ సీమాంధ్ర వాసులు అంటే తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, అంటే కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, ఇదంతా సీమాంధ్ర, ఆ ప్రాంతంగా తెలంగాణ ప్రాంతంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ తెలంగాణ ఉద్యమం మీద చాలామంది వ్యతిరేకించవచ్చు, కానీ ప్రధానంగా ఎక్కువ మంది ఏంటంటే తెలంగాణ ఇవ్వడమా ఇవ్వకపోవడం అని కాదు. హైదరాబాదు తెలంగాణకు క్యాపిటల్గా వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది, వందల మంది, వేల మంది వచ్చి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేశారు. అక్కడ చాలా అభివృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషించారు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ భాగం కాకపోతే ఎలా? ఆ చర్చ మనకి రాయల్ తెలంగాణ చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ని లేకపోతే యూనియన్ టెరిటరీ, హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేయాలని రకరకాల చర్చలు జరిగాయి. అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కేంద్ర మంత్రుల్ని ఘెరావులు చేసి, అదంతా మళ్ళీ మనం చెప్పుకోక్కర్లేదు, చాలామందికి గుర్తుండే ఉంటుంది. మేబీ వెరీ యంగ్ జనరేషన్కి 2014లో ఏం జరిగింది అనేది అంత తెలియకపోయినా చాలామందికి ఒక అవగాహన ఉంటుంది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇట్స్ డెడ్, అంటే బ్రెయిన్ డెడ్. పార్టీ చచ్చిపోలే, పార్టీ ఉంది, కానీ ఏమి పనిచేయదు. ఒక పేషెంట్ని ఒక బెడ్ మీద పెడితే ప్రాణం పోలేదు, కానీ బ్రెయిన్ డెడ్, ఏమి పనిచేయదు. సో అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉండిపోయింది. ఇది రివైవ్ అవ్వడానికి ఎన్నేళ్ళు పడుతుంది? కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు 20 ఏళ్ళైనా పట్టచ్చేమో అని. అందుకే కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతలంతా, అంటే కేంద్ర మంత్రులుగా పనిచేసిన పురంధేశ్వర్ లాంటి నాయకులు తర్వాత పార్టీ మారిపోయి మరో జాతీయ పార్టీ అయిన బీజేపీలోకి వెళ్ళడము, అక్కడ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ప్రస్తుతం ఎన్నికలకి వెళ్ళడము మనకు తెలుసు. అనేక మంది అటు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు, అక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, కీలకమైన స్థానాల్లో ఉన్నారు. బొత్స సత్యనారాయణ ముఖ్యమైన ఎగ్జాంపుల్, గంటా శ్రీనివాసరావు, ఇంకా చాలామంది. ఆ మాటకు వస్తే కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు చివరి బంతు వరకు పోరాడతామని చెప్పారు, పోరాడలేక పార్టీ పెట్టి అలసిపోయి ఓడిపోయి మళ్ళీ వాళ్ళ బీజేపీలో వారు ల్యాండ్ అయ్యి అక్కడ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. సో ఇలా స్కాటర్ అయిపోయారు నాయకులందరూ. నేను నాయకుల గురించి మాట్లాడలా, ఇప్పుడు అది కాదు ఇక్కడ పాయింట్. కాంగ్రెస్ పార్టీ గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ గురించి అసలు ఎన్నాళ్ళలో ఎక్కడైనా చర్చలో ఉందా? అసలు ఎవరైనా డిబేట్లలో కానీ లేకపోతే వార్తల్లో కానీ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రస్తావన ఉందా? లేదు. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, ఎస్, రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల రాజకీయ ప్రస్థానం. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు 3000 పైచిలకు కిలోమీటర్లు ఆవిడ యాత్ర చేసి జగనన్న వదిన బాణాన్ని అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆ పార్టీని గెలిపించడంలో కీలకమైన పాత్ర పోషించిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, షర్మిలకు ఎటువంటి రాజకీయ ప్రాముఖ్యత లేకుండా చేసిన తర్వాత, వాళ్ళిద్దరి మధ్య ఏదో కుటుంబ విభేదాలు, ఆస్తి తగాదాలు కూడా అంటారు, అది కొంత బయటకు వచ్చింది, కొంత రాలేదనుకోండి, అది పక్కన పెడితే పొలిటికల్గా మాత్రం క్లియర్గా దర్ ఇస్ అ వర్టికల్ లైన్ అనేది షర్మిల వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి క్లియర్గా చెప్పచ్చు. ఆవిడ ఇష్టం లేకపోయినా కూడా రాజకీయ పార్టీ వద్దన్నా కూడా రాజకీయ పార్టీ పెట్టారని సాక్షాత్తు సజ్జల ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. వైఎస్ఆర్టీపీ అంటే తెలంగాణలో ఆవిడ పార్టీ పెట్టారు. అప్పుడే చాలామందికి అర్థం కాలేదు, తను రాయలసీమకి సంబంధించిన అక్కడ పుట్టిన వ్యక్తి, రాజశేఖర రెడ్డి కుమార్తె, ఆంధ్రప్రదేశ్ బీజాలు ఉన్న వ్యక్తి. తను ఏం చెప్పారంటే, నేను హైదరాబాద్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నా, తెలంగాణ కోడల్ని కాబట్టి తెలంగాణలో రాజకీయాలు చేసే సర్వ హక్కులు తనకు ఉన్నాయంటే ఎవరైనా ఎక్కడైనా రాజకీయ పార్టీ పెట్టచ్చు, చేయొచ్చు. కానీ రిసెప్షన్ ఎలా ఉంటుంది అది కూడా ముఖ్యం. రిసెప్షన్ లేదు, ఆబ్వియస్గా తెలంగాణలో ఎవరు ఓన్ చేసుకోలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విషయానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో తన్ని కలిపేయాలని, విలీనం చేయాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి పోటీ చేయించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తే ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి పీసీసీ చీఫ్ అండ్ ఇప్పుడు పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే కొంతమంది వర్గం అడ్డుకున్నారు. కొంతమంది రాజశేఖర రెడ్డికి చాలా క్లోజ్గా ఉండే కోమటిరెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా
వెల్కమ్ చేశారు. మొత్తం మీద అది వర్కౌట్ కాలేదు. షర్మిల తెలంగాణలో పార్టీ ఎటువంటి ప్రభావం చూపించలేదు. కానీ హ్యావింగ్ సెడ్ దిస్, తను అక్కడ తిరిగారు. తెలంగాణలో కూడా చాలా కిలోమీటర్లు పాదయాత్ర చేశారు, కేసీఆర్ మీద పోరాటం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కన్నా కూడా ఒక దశలో చాలా ఎక్కువగానే పోరాటం చేశారు, బీజేపీ కాంగ్రెస్ల కన్నా కూడా. కానీ వర్కౌట్ కాలేదు. ఎందుకంటే ఆ పార్టీ యొక్క ఉనికి, అస్తిత్వం, లేకపోతే దాని రిలవెన్స్ లేకపోయింది తెలంగాణ సమాజంలో. ఆబ్వియస్గా ఫెయిల్ అయింది. తర్వాత పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేయడము, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పగ్గాలు, అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ చీఫ్గా ఆవిడ పగ్గాలు తీసుకున్నారు. సో ఏంటి, గేమ్ అంతా మారిపోయిందా? మరి షర్మిల రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకున్న వెంటనే ఒకేసారి ఉవ్వెత్తున కాంగ్రెస్ పార్టీ ఎగిసిపడిపోయి ఇటు జగన్మోహన్ రెడ్డి వైసీపీని, ఇటు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పార్టీని, అటు జనసేనని కాదని ఓవర్ నైట్ అధికారంలోకి వచ్చేసే అంత స్టామినా వచ్చేస్తుందా? నో, ఇట్స్ నాట్ పాసిబుల్. ఎవరన్నా అంటే కనుక అది జోక్. ఇప్పుడు ఇవాళ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నుంచి 5 ఎంపీలు, 114 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించారు షర్మిల. వారు క్లియర్గా చెప్తున్నారు, అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం, 25 ఎంపీల్లోనూ అలాగే 175 అసెంబ్లీల్లోనూ పోటీ చేస్తామని. సరే, పొత్తులకు ఎవరు కలిసి వస్తారు, ఎవరు కలిసి రారు అంటే వామపక్షాలకు సంబంధించి ఐఎన్డీఏలో కూటమిలో ఉన్నాయి. మరి ఇక్కడ ఆ సీట్లకు ఏమన్నా తేలితే వాళ్ళు ఏమన్నా కలిసి వస్తారేమో. 114 ఇప్పటికైతే ప్రకటించారు 5 ఎంపీలు. నేను చూస్తున్నాను, అంటే ఈ పేర్లు ఎవరెవరు అంటే మనం ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీని చూస్తూ ఉన్నాం. నేను జర్నలిస్ట్గా 17వ సంవత్సరం, అప్పటి నుంచి ఎక్కువ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం. ఎందుకంటే 2004 నుంచి 2014లో ఇటు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఇప్పుడు కడప నుంచి షర్మిల ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. అలాగే కాకినాడ నుంచి పల్నవరాజు కేంద్ర మాజీ మంత్రి, బాపట్ల నుంచి జేడీసీలం కేంద్ర మాజీ మంత్రి, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు షర్మిల గారి కన్నా ముందు ఆంధ్రప్రదేశ్ పార్టీ చీఫ్గా పనిచేశారు, గతంలో ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన. కర్నూలు నుంచి రామ్ పుల్లయ్య యాదవ్, ఐ డోంట్ నో హిమ్ హూ ఈజ్. ఇక 114 మంది ఎమ్మెల్యేలలో అంటే అందరూ నాకు తెలియాలని కాదు, చాలామంది అందులో వెల్నోనే ఉండొచ్చు, కానీ సాకే శైలజానాథ్ ఒక్కళ్ళు, మాజీ మంత్రి, పీసీసీ చీఫ్గా పనిచేసిన సాకే శైలజానాథ్ పేరు ఒక్కటే నాకు తెలుసు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు షర్మిల తీసుకున్నారో, పార్టీ పోటీ చేస్తుంది అన్ని చోట్ల అని అప్లికేషన్స్కి సంబంధించి ఓపెన్ చేశారో, ఫిబ్రవరి 10 ఆ తర్వాత ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పి మళ్ళీ వాళ్ళు చెప్పిన మాటలు చెప్తున్నాను, చాలా ఎక్కువ డిమాండ్ ఉంది, అందుకు ఇంకో 20 రోజులు పెంచుతున్నాము అని చెప్పి ఫిబ్రవరి 30 దాకా అప్లికెంట్స్ని తీసుకున్నారు. 175 ఎమ్మెల్యే సీట్లకు కానీ 810 అప్లికేషన్లు వచ్చాయి. 25 ఎంపీ సీట్లకు కానీ 110 అప్లికేషన్స్ వచ్చాయి. పర్వాలా, బాగా వచ్చాయి. అంటే చాలామందికి దేశంలో ఇవాళ రాజకీయాల్లో ఏదో రకంగా, మనందరూ రాజకీయాల్లో ఉన్నవాళ్ళమే, మీడియాలో ఉన్న రాజకీయాల్లో ఉన్నట్టే, ప్రజలుగా ఉన్న రాజకీయాల్లో ఉన్నట్టే, రాజకీయాల్లో ఉన్నట్టే. ఎందుకంటే ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మనకు సంబంధం ఉంటుంది నిత్య జీవితంలో ప్రభుత్వాలతోనూ పార్టీలతోనూ. అందుకని ఇప్పుడు ఏంటి, ప్రత్యక్షంగా పదవుల్లోకి రావాలని చాలామందికి ఒక ఆకాంక్ష ఉంటుంది. సరే, దానికి తగ్గ మంది మార్బలం, ఆర్థిక బలం, అంగబలం ఉండకపోవచ్చు. కొంతమంది వీర్లు ఉంటారు. తమిళనాడులో అనుకుంటా ఒక ఆయన దాదాపు 200 సార్లు ఎన్నిసార్లు పోటీ చేస్తున్నారు. ఆయన ప్రతి ఎలక్షన్కి ఆయన పోటీ చేస్తాడు, డిపాజిట్లు కోల్పోతాడు, మళ్ళీ డబ్బులు తెచ్చుకుంటాడు, పోటీ చేస్తాడు. సో చాలామందికి అలా రాజకీయాల్లో పోటీ చేయాలని ఒక కోరుకుంటుంది. దాన్ని మనం కామెంట్ చేయలేం. మరి అలాంటి వాళ్ళు ఎంతమంది అప్లికేషన్లు ఇచ్చారు, ఏమిటి? అప్లికేషన్లు అయితే బాగానే వచ్చాయి. సో ఇప్పుడు ఎంతమంది ఇందులో గెలుస్తారు మనమేమి జోస్యం చెప్పలేము. కానీ పొలిటికల్ రియాలిటీ మాట్లాడుకుంటే, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ కూటమి ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశము, జనసేన, ఇటు బీజేపీ కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, మధ్యలో కాంగ్రెస్ పార్టీ వస్తోంది. ఇప్పుడు చాలామంది అనాలిసిస్లో ఏంటంటే, షర్మిల ఎవరి ఓట్లు బ్రేక్ చేస్తారు అంటే, ఎన్నో కొన్ని ఓట్లు వస్తాయి కదా, 500, 1000, 2000, 10,000. ఇప్పుడు చాలా చోట్ల మీకు గుర్తుంటే 2014లో కానీ 2019లో కానీ ఓడిపోయిన పార్టీకి సంబంధించిన నాయకులు, గెలిచిన పార్టీకి సంబంధించిన అనేక మంది ఎమ్మెల్యేలు, కొంతమంది 1000, 1500, 1600, 800 ఇలాంటి ఎడ్జ్తో, మార్జిన్తో కూడా ఓడిపోయారు. అంటే ఆ సీట్లు వస్తే వాళ్ళు ఎమ్మెల్యే అయిపోయేవాళ్ళు. అలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరు ఓట్లు చీల్చుకుంటూ వెళ్తుంది. సపోజ్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల, రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి. అంటే రాజశేఖర రెడ్డి అభిమానులందరూ జగన్మోహన్ రెడ్డి వైపు అన్నా ఉండాలి, లేదా షర్మిల వైపు అన్నా ఉండాలి కదా. కాసేపు షర్మిల పిక్చర్లో లేదనుకోండి, రాజశేఖర రెడ్డి అభిమానులు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ అలాగూ బతికేది లేదు, చచ్చేది లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టం ఉన్నా లేకపోయినా వేసారనుకుందాం కూటమికి ఓటు. అప్పుడు
ఈ ఓటు ఇట ఇప్పుడు మొదటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారు, ఓటు చీల్చకుండా కన్సాలిడేట్ చేయడం కోసం నేను పొత్తుల కోసం ప్రయత్నం చేస్తున్నానని చెప్పి. మరి ఇప్పుడు ఈ ఓటు రాజశేఖర్ రెడ్డి కుమార్తె కొడుకు ఇద్దరు రంగంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు ఎటు వెళ్తుంది? కాంగ్రెస్ పార్టీకి వెళ్తుందా, కూటమికి వస్తుందా? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. చాలామంది ఓటర్లు, ఇక్కడ మనకి ఓటర్లు అనగానే ఓటింగ్ ఎక్కువ రూరల్ ప్రాంతాల్లో ఎక్కువ జరుగుతుంది. స్టాటిస్టిక్స్ కూడా గణాంకాలు మనకి అవే చెప్తాయి. 70% పైగా రూరల్ ప్రాంతాల్లో జరిగితే 50 నుంచి 60% మధ్య పట్టణ ప్రాంతాల్లో జరుగుతుంది. ఇక్కడ నగరాలు, హైదరాబాద్ లాంటి నగరాలు ఇస్ లెస్ దాన్ 50%. అలాంటి నగరాలు ఏమి ఆంధ్రప్రదేశ్లో లేవు కాబట్టి ఆ చర్చ అక్కర్లేదు. విశాఖపట్నం ఒకటే ఉన్న వాటిలో పెద్ద నగరం. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానము ఎన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ట్రాన్స్ఫర్ అయితే అది కొంత ఇప్పుడు షర్మిలకు ట్రాన్స్ఫర్ చేద్దామా అంటే, ఓటు తమ వేసిన ఓటు మురిగిపోకూడదు అనుకుంటారు చాలామంది. ఈ పదం ఏంటంటే, నా ఓటు గెలిచే వాళ్ళకి వెయ్యాలి. ఇది చాలా ఎక్కువ మంది కోరుకునేది రూరల్ ప్రాంతాల్లో. తాము బతుకున్నామనే ఐడెంటిఫికేషన్ కోసమే ఓటు హక్కు, అసలు ఓటేస్తేనే తాము బతుకున్నట్టు చాలామంది భావిస్తారు. నేను ప్రత్యక్షంగా చూశాను. సో అలాంటప్పుడు వాళ్ళ ఓటు మురిగిపోకూడదు, అంటే ఓడిపోయేవాడికి నేను ఓటేయకూడదు, గెలిచేవాడికి వెయ్యాలి అని. సో ఇప్పుడు మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు అంటే కూటమి, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు గెలుస్తారో అన్నప్పుడు ఇటో ఉంటారు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద బెట్ కట్టరు. ఇది నా అనాలిసిస్. ఎవరేస్తారంటే, ఇక చాలా అభిమానులు రాజశేఖర రెడ్డి, అరే రాజశేఖర రెడ్డి కొడుకు బిడ్డ ఇద్దరు ఒకళ్ళే కదా, బిడ్డ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చింది, పార్టీ పెట్టింది, అంతకుముందు తిరిగింది, ఏవో గొడవలు ఉన్నాయంటున్నారు, ఆడపిల్ల వచ్చి అడుగుతోంది అని ఓట్లేసే అవకాశం కూడా ఉంటుంది. అది ఎన్ని ఓట్లు వస్తాయి, ఎంపీ సెగ్మెంట్స్లో లక్షల్లో ఓట్లు వస్తాయా, డిపాజిట్లు వస్తాయా, లేకపోతే ఎమ్మెల్యేల సెగ్మెంట్లో వేలలో ఓట్లు వస్తాయా అని ఈరోజు మనం అప్పుడే చెప్పలేము. ఇంకా ఎన్నికలకు మే 13 సమయం ఉంది. దాదాపు ఇదొక 28 రోజులు, అదొక 10 రోజులు ఉంది. సుమారుగా 40 రోజుల దాకా సమయం ఉంది పోలింగ్కి. సో ఇప్పుడే ఇక్కడ కూర్చొని మనం ఏం మాట్లాడినా కరెక్ట్ కాదు. కానీ నిజంగానే కాంగ్రెస్ పార్టీ నాకు అనిపించింది, వాట్ ఇజ్ ఇట్ ఎ జోకా వాట్ అంటే, అన్ని ఎంపీ స్థానాల్లోనూ అన్ని ఎమ్మెల్యే స్థానాల్లోనూ పోటీ చేసే ధీమా, ఆ ధైర్యాన్ని మనం మెచ్చుకోవచ్చు. ఇందులో రాసి పెట్టుకోండి, చాలా చోట్ల చాలామందికి డిపాజిట్లు రావు, అయినా కూడా వాళ్ళు వస్తున్నారు, పోటీ చేస్తున్నారు. సో షర్మిల వచ్చినంత మాత్రాన ఇప్పటికిప్పుడు ఈ కొద్ది నెలల్లో, ఈ మధ్య ఆవిడ కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయ్యారు, తెలంగాణ నుంచి ఏపీకి వచ్చారు. తాజాగా రేవంత్ రెడ్డి కూడా ఎవరైతే వ్యతిరేకించారో ఆవిడ తెలంగాణ కాంగ్రెస్లో ముఖ్య పాత్ర పోషించకూడదని వ్యతిరేకించారు అదే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏపీసీసీ చీఫ్గా ఉన్న షర్మిలకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఆయన అక్కడ ప్రచారానికి కూడా వస్తున్నారు. మొన్న విశాఖపట్నం సభలో కూడా స్టీల్ ప్లాంట్ దీనికి సంబంధించిన సభలో కూడా ఆయన వచ్చారు, సపోర్ట్ చేస్తారు. అది ఇంకా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుందా లేకపోతే ఓన్లీ మారల్ సపోర్ట్, అది మనకు తెలియదు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది. బట్ ఆ సపోర్ట్ జరుగుతుంది. ఎంత సపోర్ట్ ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే, ఎందుకు కోపం ఆంధ్రప్రదేశ్ ప్రజలకంటే, పాయింట్ నెంబర్ 1 తమకు ఇష్టం లేకుండా విభజన జరిగింది. పాయింట్ నెంబర్ 2, సరే విభజన జరిగింది, ఆంధ్రప్రదేశ్కి రాజధాని వచ్చిందా? రాలేదు. ఆంధ్రప్రదేశ్ కరళ ప్రాజెక్టు పోలవరం పూర్తయిందా? అవ్వలేదు. లేకపోతే రెవెన్యూ లోటు వచ్చిందా? రాలేదు. లేకపోతే వెనుకబడిన జిల్లాలకు నిధులు వచ్చాయా? రాలేదు. ఇలాగా ప్రత్యేక హోదా వచ్చిందా? రాలేదు. సో ఇవన్నీ కనుక కాంగ్రెస్ పార్టీ చేసి ఉంటే ఎంతో కొంత పాత సామెత ఉండేది, గుడ్డిలో మెల్లని. సరే విడదీసేశారు, కానీ ఎంతో కొంత మనకి ఏదో చేశారు కదా. అప్పట్లో మీకు గుర్తుంటే కనుక చంద్రబాబు నాయుడు చివరి నిమిషంలో ఇదిగో కాంగ్రెస్ పార్టీ 5 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి, ఇట్ షుడ్ బి రియలిస్టిక్. మేబీ అయి ఉండొచ్చు, కానీ అవ్వలేదు కదా. అలాగే బీజేపీ నేతలు 10 ఏళ్లలో మేము 2 లక్షల కోట్లు ఇచ్చేసాం ఆంధ్రప్రదేశ్కి అన్నారు, అవ్వలేదు కదా. సో నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను, రాజకీయ పార్టీలు తెలుగుదేశం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ అయినా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఒకళ్ళనొకళ్ళు సర్దుబాట్లు చేసుకుంటున్నారు, పొత్తులు చేసుకుంటున్నారు తప్ప ప్రజలకు నిజంగా ఏం జరిగింది, ఏం జరగలేదు, ఏం డిమాండ్ చేయాలని అడిగారా లేదా అని చెప్పి మన వీడియోలో మాట్లాడాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వంతు ఏంటంటే, ఇవన్నీ ఎందుకు అప్పుడు బిల్లులో పెట్టలేదు, ఎందుకు ఆవేళ తలుపులు మూసి పార్లమెంటులో బిల్లు పాస్ చేయాల్సి వచ్చింది. నేను తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడట్లా, దయచేసి అర్థం చేసుకోండి, అది అయిపోయింది చరిత్ర. కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏం జరిగింది, ఆ తర్వాత ఆ నష్టం ఎందుకు పోడ్చలేదు, అందుకే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎందుకు శిక్షిస్తున్నారు, ఎన్నేళ్ళు శిక్ష వేశారు. ఎవరికైనా పెద్ద క్రైమ్ చేస్తే జీవితకాలం ఖైదు అంటారు, 14 ఏళ్ళు మన దగ్గర. సో ఆ జీవితకాల ఖైదు విధించారా? మరి ఈ 10 ఏళ్లకి అది పూర్తయిందా? ఏమన్నా ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది, ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. అంటే అధికారం, ఫర్గెట్ అబౌట్ అధికారం. నేను ఇప్పుడు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ
కేంద్రంలోకి అధికారంలోకి వస్తుందా, 400 సీట్లు ఎన్డీఏ గెలుచుకుంటుంది అని చెప్పి మోడీ చాలా ధీమాగా వెళ్తున్నారు. పోనీ అంత ధీమా లేకపోయినా కూడా గవర్నమెంట్ అయితే ఫామ్ చేయడానికి సీట్లు సరిపోతాయా ఎన్డీఏకి? సర్వేలన్నీ అవే చెప్తున్నాయి. ఐఎన్డీఏ కూటమి సంగతి చూస్తే నితీష్ కుమార్ బయటకు వెళ్ళిపోయారు. తర్వాత ఇటు కేజ్రీవాల్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. తర్వాత కమ్యూనిస్టు పార్టీలకి రాష్ట్రాల్లో ఇబ్బందులు ఉన్నాయి. మమతా బెనర్జీ అన్నిట్లో అట్లా సొంతంగానే పోటీ చేస్తామని చెప్పారు. ఇలా ప్రతి రాష్ట్రంలోనూ వాళ్ళకి రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ దాటుకుని ఎంతవరకు బీజేపీని, మోడీని ఓడించి ఐఎన్డీఏ అధికారంలోకి వస్తుంది? ఆ కూటమి అధికారంలోకి వస్తే గతంలో చేసిన 10 ఏళ్ల ప్రత్యేక హోదా ప్రామిస్ని నెరవేరుస్తారు, ఫస్ట్ సంతకం దాని మీదే పెడతారు రాహుల్ గాంధీ ప్రధానిగా అని షర్మిల చెప్పారు. అది జరుగుతుందా? మంచిదే జరిగితే. ఎవరొచ్చినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందంటే స్వాగతించాల్సిందే. అలాగే మహిళలకి నెలకి 8,000 ఇస్తాము, ఇలా రకరకాల ప్రామిసులు షర్మిల చేశారు. నాకు అనిపించిందంటే గెలవము అని తెలుసు కాబట్టి ఇన్నైనా చెప్పచ్చా అని. నేను షర్మిల రాజకీయాన్ని తక్కువ చేయడానికో లేకపోతే స్వతహాగా ఆవిడకున్న స్థాయిని తక్కువ చేయడానికి మాట్లాడలా. యాజ్ ఎ హోలిస్టిక్గా యాజ్ ఎ పార్టీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి రాష్ట్రంలో? ఇటు 151 మంది ఎమ్మెల్యేలను పెట్టుకుని రెండోసారి అధికారంలోకి రావడానికి తాపత్రయపడుతున్న జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, మేము చేసిన సంక్షేమం చూసి ఓట్లేస్తారు జగన్మోహన్ రెడ్డితో ఢీ కొడుతూ, ఇటు కూటమి దిస్ ఇస్ డూ ఆర్ డై, ఈసారి ఖచ్చితంగా ఏం చేసినా జనసేన ఒక ఎమ్మెల్యే కూడా లేడు, ఈసారి 21 సీట్లు పోటీ చేశారు, అసెంబ్లీకి వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళాలనుకుంటున్నారు, కూటమి బీజేపీ స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తుందని, ఇలా కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి మధ్యలో కాంగ్రెస్ పార్టీ వచ్చి కేవలం మధ్యలో ఆటలో అరటిపండులాగా మిగిలిపోతుందా, లేకపోతే నిజంగానే ఏమన్నా ఇంపాక్ట్ చూపించగలుగుతుందా అనేది మనకి ఎన్నికలకు తెలిసిపోతుంది. షర్మిల గెలుస్తారా కడపలో? చూడాలి. మరి రాయలసీమలో రాజశేఖర రెడ్డి అభిమానులు చాలామంది ఉన్నారు. కడపలో మరి కూటమి ఎవరిని అభ్యర్థిత్వం పెడుతోంది? సరే, కడపకి సంబంధించి రకరకాలు వచ్చాయి, ఏదో డమ్మీ క్యాండిడేట్ పెడతారా? ఎందుకంటే ఇక్కడ షర్మిల కొంత ఫ్రెండ్లీ నోట్లోనే ఓపెన్ చేశారు. ఎప్పుడు లేనిది శుభాకాంక్షలు చెప్పడము, దానికి లోకేష్ రెస్పాండ్ అవ్వడము, ఇవన్నీ కూడా చూసాం. అసలు వీళ్ళందరూ అప్పటికి ఎన్డీఏలో భాగస్వామ్యం అవ్వలేదు చంద్రబాబు నాయుడు. ఒకవేళ షర్మిల ఉన్నారు కాబట్టి మరి జనసేన, తెలుగుదేశం, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తా, ఇలా రకరకాల చర్చలు వచ్చాయి, కానీ అవేం జరగలేదు. ఇప్పుడు ఎన్డీఏగా, కాంగ్రెస్గా, ఇటు వైసీపీగా పోటీకి వెళ్తూ ఉన్నారు. మరి ఏమన్నా ఇంటర్నల్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయా, లేకపోతే అంతా ఓపెన్గా ఫెయిర్ పొలిటికల్ గేమే నడుస్తోందా ఆంధ్రప్రదేశ్లో అనేది ఒక ఎత్తు అయితే, ప్రజలు నిజంగా కాంగ్రెస్ పార్టీని ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నారా, లేకపోతే ఇంకా అంతే కోపంగా ఉన్నారా? ఏంటి, కాంగ్రెస్ పార్టీ నిజంగానే బతికిందా అనే ప్రశ్న ఇప్పుడు చర్చలోకి వచ్చింది. చూద్దాం ఏం జరుగుతుందో. దిస్ ఇస్ ఋషి సైనింగ్ ఆఫ్.